వైసీపీ హయాంలో నకిలీ మద్యం తయారీకి సహకరించినందుకు మాజీ మంత్రి జోగి రమేష్ కు ₹1,18,00,000 ముట్టినట్లు సిట్ తేల్చింది. ఈ మేరకు జోగి రమేష్, జోగి రాము సహా మొత్తం 13 మందిపై అభియోగాలు మోపుతూ కోర్టుకు అనుబంధ అభియోగ పత్రం సమర్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు బుధవారం విజయవాడ కోర్టులో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేశారు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు ములకల చెరువు, ఇబ్రాహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేసుల్లో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు నుంచి విడతల వారీగా ₹1,18,00,000 ముట్టిందని తేల్చారు. అందులో ₹45,06,000 జోగి రమేష్ ఆదేశాల మేరకు ఆయన సోదరుడు జోగి రాముకు నేరుగా అందజేయగా, మరో ₹72,90,000 జోగి రమేష్ సొంత సంస్థ స్వర్ణ డెవలపర్స్ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు గుర్తించింది. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు స్వర్ణ డెవలపర్స్ ఖాతా నుంచి జోగి రమేష్ వ్యక్తిగత ఖాతాలోకి భారీ మొత్తాల్లో మళ్లింపులు జరిగినట్లు నిర్ధారించింది. జగన్ హయాంలో జోగి రమేష్ అండదండలతో అద్దెపల్లి జనార్దన్ రావు ఇబ్రాహీంపట్నం పాత ఏఎన్ఆర్ బార్ ప్రాంగణంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని నడిపించారని, హైదరాబాద్ నుంచి ఏపీలోకి సుంకం చెల్లించని మద్యం అక్రమంగా తెచ్చి ఇక్కడి బార్లలో విక్రయించినట్లు గుర్తించింది. అందుకు ప్రతిఫలంగా ఎప్పటికప్పుడు జోగి రమేష్ కు లంచాలు ముట్టజెప్పేవారని వెల్లడించింది. ఆయా బ్యాంకు లావాదేవీల వివరాలు, మనీ ట్రయల్, కాల్ డేటా రికార్డులు, టవర్ లొకేషన్లు, శాస్త్రీయ సాంకేతిక ఆధారాలతో సిట్ ఈ గుట్టును రట్టు చేసింది. వెలగపూడి ఎస్బీఐ బ్రాంచ్లోని జోగి రమేష్ ఖాతాలో 2019 ఆగస్టు 21 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 33 లావాదేవీల ద్వారా ₹18,68,00,000 జమవగా, ఇవన్నీ అనుమానాస్పద లావాదేవీలేనని సిట్ తేల్చింది. స్వర్ణ డెవలపర్స్ ఖాతాలోకి చెక్లు, ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా 2021 నవంబర్ నుంచి 2025 నవంబరు మధ్య ₹5,61,00,000 జమయ్యాయి. ఇవి అసాధారణంగానే ఉన్నాయని తెలిపింది. జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు 2020 అక్టోబర్ 25 నుంచి 2025 సెప్టెంబర్ వరకు పలు విడతల్లో ₹45,06,000 జోగి రమేష్ సోదరుడు జోగి రాముకు అందజేశారని వివరించింది. ఇక జోగి రమేష్ కి చెందిన స్వర్ణ డెవలపర్స్ పేరిట విజయవాడ పటమట ఎస్బీఐ బ్రాంచ్ ఖాతాలో 2021 మే 19 నుంచి 2024 మే 28 మధ్య 12 దఫాలుగా మొత్తం ₹1,02,00,000 జమయ్యాయి. ఒక్కో విడతలో 20 లక్షలు, 15 లక్షలు, 10 లక్షల చొప్పున నగదు రూపంలో జమయ్యేవని, ఇవన్నీ అసాధారణ డిపాజిట్లేనని సిట్ తెలిపింది. స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో డబ్బులు జమైన ప్రతి సందర్భంలోనూ అంతకు కొద్ది రోజుల ముందే ఏఎన్ఆర్ బార్ బ్యాంకు ఖాతా నుంచి అద్దేపల్లి జగన్మోహన్ రావు వ్యక్తిగత ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా అయ్యాయి. 2022 జూన్ 20, 28, సెప్టెంబర్ 1, 2024, మార్చి 5వ తేదీల్లో ఏఎన్ఆర్ బార్ బ్యాంకు ఖాతా నుంచి అద్దేపల్లి జనార్దన్ రావు ₹42,20,000 విత్డ్రా చేశారు. 2022 సెప్టెంబర్ 5, 13, 15, 21, 2024 మే 28 తేదీల్లో స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో 46 లక్షలు జమవగా, 2022 ఫిబ్రవరి 9, జూన్ 20, జూలై 21, 2023 మార్చి 14, 21 తేదీల్లో అద్దేపల్లి జగన్మోహన్ రావు 24 లక్షలు విత్డ్రా చేశారు. 2022 మార్చి 9, సెప్టెంబర్ 21, 23 తేదీల్లో స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో 26,90,000 జమయ్యాయి. స్వర్ణ డెవలపర్స్ ఖాతా నుంచి పోరంకిలోని కరూర్ వైశ్య బ్రాంచ్లో జోగి రమేష్ పేరిట ఉన్న ఖాతాలోకి 2024 మే 1 నుంచి మే 9 మధ్య 25 లక్షలు డిపాజిట్ అయ్యాయి. ఇదే ఖాతాలోకి మరో 15 లక్షలు జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు ఖాతా నుంచి జమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ డబ్బంతా వెళ్లింది. జోగి రమేష్ బాబాయ్ పేరిట పటమట బ్రాంచ్లో ఉన్న మరో బ్యాంకు ఖాతాలోకి స్వర్ణ డెవలపర్స్ ఖాతా నుంచి 52.60 లక్షలు జమయ్యాయి. జోగి రమేష్ సోదరులు అద్దేపల్లి జనార్దన్ రావు సోదరులతో వాట్సాప్ కాల్, ఇతర రహస్య మార్గాల ద్వారా మాట్లాడుకునేవారని, జనార్దన్ రావు జోగి రమేష్ 2023 నవంబర్ 28 నుంచి 2025 నవంబర్ 1 వరకు 18 సార్లు కాంటాక్ట్లో ఉన్నట్లు కాల్ డేటా, టవర్ లొకేషన్ డేటా విశ్లేషణలో వెల్లడైంది.